ఏంటయ్యా మీ ఊర్లో చాలా మంది అంబేద్కర్ వారసులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎందుకు రాలేదంటే సాయంత్రం అయితే మందు కొడతా. మందు కొట్టేటోడేవాడు కూడా అంబేద్కర్ వారసుడు కాడు. వెళ్ళిపోతే వెళ్ళిపోండి, ఉంటే ఉండండి. మీ అలవాట్లు మారకుండా అంబేద్కర్ కూడా మిమ్మల్ని ఏం చేయలేడు. మీ పిల్లల జీవితాలను చూడండి. పుట్టిన బిడ్డ ఇంటి ముందు తారాడుతూ ఉంటుంది, చదువు లేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. మిమ్మల్ని ప్రేమించి వచ్చిన అమ్మాయిని ఇంట్లో ఉంటుంది, కానీ నువ్వు మందు దాగి దవాఖాన పాలైతే పిల్లగాడనే వాళ్ళు చూడాలి, నీ భార్యనే వాళ్ళు చూడాలి. కాబట్టి మిత్రులారా, మనకు ఒక అంబేద్కర్ తన ఇంటి ముందు గోడ మీద రాసుకుంటాడు, క్రమశిక్షణ లేనివాడు, నైతిక విలువలు లేనివాడు, కృతజ్ఞత లేనివాడు నా ఇంటికి రావద్దు అని చెప్పాడు. ఓపెన్గా చెప్తున్నా నేను. వీళ్ళందరూ నన్ను అడిగారు మీ ఇంటి పేరు ఏందని. ఎవడ్రా నువ్వు అని అన్నాను. ఎవడ్రా నువ్వు? నాకు ఇంటి పేరు లేదు, నాకు కులము లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా నాకు మతము లేదు. తీయండి వీడియో. నేను ఏ దేవుణ్ణి ముట్టుకోను, ఏ దేవుడికి కూడా నేను వెళ్ళను. నేను ఇంత గొప్ప కవిని కావటానికి దేవుణ్ణి మొక్కకపోవటమే కారణం. నేను ఇంత గొప్ప కవిని కావటానికి ప్రపంచం నన్ను ప్రేమించడానికి కారణం నా కులాన్ని వదులుకోవటమే కారణం. బాబాసాహెబ్ అంబేద్కర్ని పార్లమెంటులో అడిగారు, బాబాసాహెబ్ అంబేద్కర్ని కులం ఏంటని. నో, గిరాటిచ్చాడు అవతల. బాబాసాహెబ్ అంబేద్కర్ని మతం ఏంటని అడిగాడు. క్రిస్టియన్వా? నో. ముస్లింవా? నో. హిందువా? కాదు. హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ ఐఎమ్ ఇండియన్ అని చెప్పాడు. నువ్వెవరు అని అంటే భారతీయుని చెప్పాడు. ఆ స్పిరిట్ మీలో వచ్చేంత వరకు కూడా, అలాంటివి ఉన్నతమైన ఆశయాలు కలిగేంత వరకు కూడా మీరు బాబాసాహెబ్ వారసులు కాలేరు. వెంకన్నలో నేను ఏ రోజు కులం చూడలేదు. నేను ఈడికి వచ్చినా నాకు వెంకన్న లాగానే పడతాడు, కానీ వెంకన్న కులం అవద్దు, వెంకన్న మతం అవద్దు. వెంకన్న ఒక ఫైర్ ఆఫీసర్గా నలుగురిని రక్షిస్తాడు. అదే నాకు కావాల్సింది. కాబట్టి మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ని కులం ఏం చేసింది? బడి అవతల కూకోబెట్టింది, బస్తా మీద కూకోబెట్టింది. బాబాసాహెబ్ అంబేద్కర్ని కులం ఏం చేసింది? తన తండ్రి చచ్చిపోతే బండి కూడా ఎక్కనియలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ని కులం ఏం చేసింది? కూజాలో ఉన్న నీళ్లను కూడా తాగనీయలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ని కులం ఏం చేసింది? కోర్టులో వాదిస్తుంటే కూడా ఆయన వాదించనివ్వలేదు. కాబట్టి అలాంటి దిక్కుమాలిన కులాలు మెడలేసుకొని తిరుగుతారా? మనకు సిగ్గనిపియట్లే? నువ్వు ఎవడురా అంటే అరే, ఏ కులం పురాతుల మీద ఈ జాతిని నీతిని నిర్మించలేరని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే, ఒకడు మాల సంఘం పెడతాడు, ఒకడు మాదిగ సంఘం పెడతాడు, ఒకడు కుమ్మర్ సంఘం పెడతాడు, ఒక కమ్మర్ సంఘం పెడతాడు. ఎప్పుడు మారుతారా నీ అమ్మ దేశాన్ని? ఒక పాలి ఈ దేశాన్ని తగలబెట్టి మళ్ళా పునర్నిర్మిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఒక్కోపాలి. అంత బాధ అనిపిస్తుంది మాకు. అలాంటి కులాలు మెతుకుబెట్టవు, ఎలాంటి మతాలు మెతుకుబెట్టవు. కులం వదులుకున్నాడు రెడ్డోళ్ళ ఇంటికి పోయి అన్నం తింటాడు, కాపోళ్ళ ఇంటికి పోయి అన్నం తింటాడు, కమ్మోళ్ళ ఇంటికి పోయి తింటాడు, అందరిని తీసుకుంటాడు. అరే మా వాళ్ళు పిల్లవాడికి ఆ సంబంధం చూడాలంటే మా కులం లేకుండా కావాలి అమ్మాయి అని అడిగాను. బ్రహ్మాండమైన అమ్మాయి కోడలు వచ్చింది, అంత అద్భుతమైన కోడలు. నా చిన్న కొడుకు కూడా పెళ్లి చేస్తాను, మా కులం గాని అమ్మాయిని చేస్తాను. నేను కులం లేని అమ్మాయిని పెళ్లి చేస్తాను. మా ఇంట్లో ఎవరిని అడిగినా కానీ నువ్వెవరు అంటే భారతీయులు అని చెప్తారు, కానీ మాలోళ్ళు, మాదిగోడు, కుమ్మరోడు, కమ్మరోడు అని ఆ చెత్త నాకు అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కాడ మీరందరూ ప్రమాణం చేస్తారా? ఏమని చేస్తారు? ఏమని ప్రమాణం చేస్తారు? ఏం చేయబాకండి. మీరు ఎట్టాగు 40 దాటినాయి, ఈ వయసుకు వచ్చిండ్రు, మీరు దేవుణ్ణి వదిలిపెట్టరు, మతాలను వదిలిపెట్టరు, కులాలను వదిలిపెట్టరు, ఇట్లా చేస్తారు నాకు తెలుసు. కనీసం మీ పిల్లల్ని చదివించి మంచి ఆలోచనలతో పెంచండి. పెంచుతారా? నిలబడండి.
మేము అంబేద్కర్ని చదవకపోయినా మా పిల్లలకు నేర్పిస్తాము. మా పిల్లల్ని అంబేద్కర్ ఆలోచనలతోటి ఒక ఉత్తమమైన పౌరులుగా, కులరహిత, మతరహిత, దేవుడు రహిత పిల్లలుగా పెంచుతాం. ప్రకృతే మా దేవత. ప్రకృతిని ప్రేమించడమే మేము చేయాల్సిన పని. థ్యాంక్ యూ. మీ పిల్లలు చదివిస్తారా? ఏమయ్య చదివిస్తారా? అంబేద్కర్ లాగా తీర్చిదిద్దుతారా? అంబేద్కర్ లాగా చేస్తారా? కాబట్టి మిత్రులారా, మీరందరూ ఆకలితోటి నా తల్లులు ఇంతసేపు విన్నందుకు, నేను మాట్లాడుతుంటే మా వాళ్ళకు చాలా బాధ కలిగింది. నాకు తెలుసు వీళ్ళందరూ బాధపడతారు. జయరాజ్ అన్న అనవసరంగా తీసుకొచ్చి ఈ కులం వద్దని, మతం వద్దని, దేవుడు వద్దని చెప్పించినవరా, మనం అందరం బతికేది ఇట్లనే కదా అనుకొని. తమ్ముళ్ళారా, అంబేద్కర్ని నమ్మితే పూర్తిగా నమ్మండి, లేదంటే నమ్మేటోడు ఇంకొకడు పుడతాడు. అవునా కాదా? కాబట్టి మిత్రులారా, అంబేద్కర్ ఆశయాల కోసం వెంకన్న గారు చేస్తున్న ఈ మంచి పనికి కేవలం వెంకన్న కోసమే వచ్చాను, నేను ఎవ్వరి కోసం రాలేదు. నిలబడి వెంకన్న. నీకెంతమంది పిల్లలు? 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెళ్ళిళ్ళైనాయా? 1 అమ్మాయి పెళ్లి అయింది. మిగతా పిల్లలకు మీ కులం కాని అబ్బాయితో పెళ్లి చేస్తావా? చేస్తాను. తప్పకుండా చెప్పండి. కులరహితంగా నా పిల్లల్ని పెంచి వాళ్ళకు ఇష్టం ఉన్న రీతిని పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ. నేను వచ్చిన పని అయిపోయింది. ఆయన ఒక్కడు చాలు నాకు. థ్యాంక్ యూ.